హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనం. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. చూశారు కదండి. అంటే ఏదో విన్నాము అంటే వినడం కాదండి. ఆ యొక్క అనుభూతిని, భగవంతుని యొక్క ఆ అనుభూతిని పొందడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనస్సుని ఏకము చేసి, అంతటిని ఏకము చేసి, ఒక్కటి చేసి, మనము జాగ్రత్తగా దానిని తెలుసుకుంటూ ఉంటామో, దాని యొక్క అనుభూతి మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. అనుభూతి అనేది ఒకరు చెబితే వచ్చేది కాదండి. అది ఆ ఫీల్‌ని మనం ఫీల్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీరు శ్రద్ధాభక్తులతో ఏ దైవ కార్యమైనా, ఏ పని అయినా మనము చేస్తామో, భగవంతుని యొక్క స్పర్శ, భగవంతుని యొక్క ఉనికి మనం ఖచ్చితంగా అనుభూతి చెందగలుగుతాం. ఇది సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం. ఎప్పుడైతే భగవంతుని యొక్క ఉనికి, అనుభూతి మనం పొందగలుగుతామో, మనకి ఇంకా ఎటువంటి ఆటంకం గాని, ఎటువంటి వారి ద్వారా గాని మనకి ఇబ్బంది కలగదు. ఎప్పుడూ కూడా పరమాత్ముడు అండగానే ఉంటాడు. మనం ఇది తెలియక ఈ లౌకికమైనటువంటిది, ఈ అశాశ్వతమైనటువంటిదే శాశ్వతం అనుకుని, ఈ అశాశ్వతమైనటువంటిది, నిమిత్తమైనటువంటి వాటి కోసము మూర్ఖంగా మనము ఎన్నెన్నో తప్పులకి గురి అవుతూ ఉన్నాం. ఈ చేస్తున్నటువంటి ఈ తప్పులు, ఈ యొక్క కార్యం ద్వారా మనము లేనిపోని అనర్థాలకి గురి అయి, వివిధ రకాలైనటువంటి సమస్యలు, బాధలతో గురి అయితూ ఉన్నాం. భగవంతుని కృపగా మీరు భగవంతుడిని ప్రార్థిస్తారు. ఈ రోజుల్లో భక్తి కూడా ఎక్కువైంది. అంటే భగవంతుని యొక్క కృప మనకు అక్కర్లేదు గానీ, భగవంతుడు ప్రసాదించేటువంటి ధనం కావచ్చు, ఆనందం కావచ్చు, భగవంతుని యొక్క అనుగ్రహాలు మనకి కావాలి. భగవంతుడు అక్కర్లే. అందుకే ఆయన కూడా నీవు కోరిన రకంగా నువ్వు ఒక పూజ చేసి నాకు ఇన్‌స్టంట్‌గా వచ్చేయాలి అనేటట్టు ఆయన ఉనికి మనకి చూపించడానికి చేసిన పూజ యొక్క ఫలితంగా, లేకపోతే చేసిన కర్మ ఏ పనైనా గానియండి, ఏ కర్మకి తగ్గట్టు ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తూ వస్తున్నాడు. కానీ ఇచ్చినటువంటి ఫలితాన్ని మనము మన ద్వారానే, అంటే మంచివాడికంట ఎవరో ఒకళ్ళొచ్చి మోసం చెయ్యాలట. చెడ్డవాడికి తన నెత్తి మీద తానే చేయి వేసుకుంటాడట. ఎవరో వచ్చి ఏం చెయ్యక్కర్లే చెడ్డవాడిని. రావణాసురుడిని చూడండి. తన నెత్తి మీద తానే చెయ్యేసుకున్నాడు. ఏ రకంగా అంటే సీతాదేవిని ఎత్తుకు వెళ్ళడం అనేదే మహా అపరాధం. ఆ సీతాదేవి అనే ఆ సాధ్విమణి ఆ జగన్మాతని ఎత్తుకెళ్ళి తన యొక్క అనర్థం తనే కొని తెచ్చుకున్నాడు. అందుకనే ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి విషయాలని చేపట్టడం గాని, వినడం గాని ఇది చాలా ముఖ్యమండి. ఎవరైనా అనవసరమైన విషయాలు చెబుతున్నా ఒక నమస్కారం పెట్టి అక్కడి నుంచి తప్పుకోవాలి తప్ప, అనవసరంగా, అన్యాయంగా మాటలు విన్నప్పటికీ, వారికి అన్యాయం చేసేటువంటి వారికి సహకరించినప్పటికీ దాని యొక్క ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే దైవ కార్యము, దైవత్వము ఏదైనా కానియండి, ఎవరి కోసమో చేయకండి. చేసినటువంటిది భగవంతుడి కోసం చెయ్యండి. ఇప్పుడు నేను మీ అందరి కోసం పురాణం చెప్తున్నాను అనేటువంటిది తప్పు. ఈ యొక్క దేవీ భాగవతాన్ని మీ అందరి కోసం చెప్తున్నాననేటువంటిది అది తప్పు అవుతుంది. ఎందుకు అంటే
ఇది నేను ఎవరు విన్నా, ఎవరు వినకపోయినా, ఎవరికి ఏది అయినా నేను చెప్తున్నది పరమాత్ముని ఆజ్ఞగా, పరమాత్ముడికి అర్పించుకుంటున్నాను ఈ పుష్పం. వాక్ అనేటువంటి పుష్పం ఆయన పాదాల చెంత పెడుతున్నా. ఆయన యొక్క లీలలని గుర్తు చేసుకుంటూ, ఆయన లీలలని ఆయనకి అప్పచెప్తున్నాను. అందువల్ల ఆ పరమాత్ముని అనుగ్రహము ఖచ్చితంగా మనకి అంటే మీరు ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా, ఇక్కడ ప్రత్యక్షంగా ఈ హిట్ ఛానల్ వాళ్ళు దీన్ని ప్రసారం చేయడం వల్ల వాళ్ళకి పరమాత్ముడి అనుగ్రహము, చెబుతున్నటువంటి నాకు ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహము, అలాగే వింటున్నటువంటి మీ అందరికీ ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహము, దాని యొక్క ఫలితము అందరికీ కూడా ఖచ్చితంగా లభించి తీరుతుంది. నేను నా గురించి నేను చేస్తున్నా, భగవంతుడి గురించి చేస్తున్నాం కాబట్టి, అంటే ఏ పని చేసినప్పటికీ భగవదార్పణగా, ముఖ్యంగా దైవ కార్యాలు మనం ఏమిటి చేస్తున్నాము? దేవుడి దగ్గరికి వెళతాం, ఒక్క నమస్కారం పెడతాం, 100 కోరికలు చెప్తున్నాం. అలా కాకుండా భగవంతుడి కోసం ఒక్క నమస్కారం పెట్టి తనని తాను శరణాగతి అయ్యి భగవంతుడికే అర్పిస్తున్నటువంటి భావనతో, ఇక్కడ అర్పించాల్సినటువంటిది మనస్సు. ఈ మనస్సు అనేటువంటి పుష్పాన్ని భగవత్ పాదాలకి అర్పించినట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా మనకి లభిస్తుంది. ఇక్కడ భృగు మహర్షి కూడా అదే రీతిలో నేను కనుక ధర్మాన్ని తప్పకుండా ఉన్నట్టయితే అన్నాడు. అలాగే నేను శీల సంపన్నుడినైతే అన్నాడు. సంపన్నుడు అంటే అర్థం నేను నిజంగా సంపూర్ణంగా ఆయన ధర్మం ఏమిటి? బ్రాహ్మణుడిగా మహర్షిగా జన్మించాడు కాబట్టి ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోని కూడా భగవన్నామ స్మరణ, భగవత్ స్మరణ చేసుకుంటూ నలుగురి కోసం, ప్రజల కోసం బ్రతకడం అనేది అక్కడ ధర్మం. ఆ ధర్మాన్ని ఆయన తప్పలేదు. అలాగే ఆయన ఎప్పుడూ కూడా పరమాత్మ స్మరణనే చేస్తూ ఉన్నాడు. చేసినటువంటి దానిని స్వార్థం కోసం ఆలోచించలేదు ఆయన. భగవదార్పణగా భావించి భగవంతుడి కోసం చేశాడు కాబట్టే ఆయన జీవం కోల్పోయినటువంటి, మరణించినటువంటి తన భార్యని తిరిగి తను రక్షించుకోగలిగాడు. అది భగవత్ శక్తి. భగవంతుని యొక్క శక్తిని అంచనా వేయడం, భగవంతుని యొక్క లీలని చెప్పడం, అంచనా వేయడము అది ఎవ్వరికీ సాధ్యమైనటువంటిది కాదు. ఆఖరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం భగవత్ కార్యాన్ని, భగవత్ లీలలని అనుభూతి చెందడమే తప్ప ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఎలా జరుగుతుంది అనేది ఏమీ కూడా చెయ్యలేరు. అందువల్ల ఈ విషయాన్ని మనం గ్రహించి ప్రస్తుతం ఉండేటువంటి ఈ కాలమాన పరిస్థితులలోని భగవదార్పణగా చేయండి. మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం పెట్టుకోండి. మనస్ఫూర్తిగా ఒక్కసారి భగవంతుడిని తలుచుకుంటే చాలు. భగవద్ అనుగ్రహం ఖచ్చితంగా లభించి తీరుతుంది. భగవంతుని కంటిలోని మనము పడతాము. ఈ రీతిలో చేసినట్టయితే భగవత్ కృపకి మనము పాత్రులవుతాం. ఈ రకంగా ఆ తల్లి మళ్ళీ కూడా పునర్జీవనం పొంది ఆనందంగా ఇటు భృగు మహర్షి, అలాగే ఆయన పత్ని, ఆ వారితో పాటు ఇటు సురులు, అసురులు అంటే రాక్షసులు, దేవతలు అందరూ కూడా ఎంతగానో ఆనందంగా, ఆశ్చర్యంగా, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మరణించినటువంటి వారి వల్ల మరణించింది, అయ్యో మమ్మల్ని కాపాడి మరణించింది అనేటట్టుగాను సురులు మనము ఈ రకంగా చేసినందువల్ల జరిగింది కదా అని సురులు ఇలా ప్రతి ఒక్కరూ బాధకి గురి అయ్యారు. కాబట్టి అందరిలోని ఉండేటువంటి బాధే అజ్ఞానం. జ్ఞానం వెలుగులోకి వచ్చి
వారందరూ కూడా ఈ అజ్ఞానాన్ని తొలగించుకున్నారు గాబట్టి, చేసిన తప్పుని తెలుసుకున్నారు కాబట్టి, అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆనందం అంటే పరమానందం ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే ధర్మబద్ధంగాను, అలాగే జ్ఞానవంతులుగాను ఉంటామో, జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతామో, అప్పుడే జ్ఞాన చక్షువు వెలుగులోకొస్తుంది, మేల్కొంటుంది. దయచేసి ఈ విషయాన్ని గ్రహించి పొరపాటున గాని, గ్రహపాటున గాని ఇటువంటి తప్పులు అంటే స్త్రీలకిని బాధించడం గాని, అందుకనే ఎచ్చట స్త్రీ పూజింపబడుతుందో, అచ్చట లక్ష్మీ కటాక్షం, లక్ష్మి నివసిస్తుంది అని చెప్తారు. స్త్రీలని బాధించడము, బ్రాహ్మణోత్తములని ఇబ్బంది పెట్టడము, తపోసంపన్నులని వారిని చెడగొట్టడం, ఇటువంటి కార్యాలు చేయకుండా, ధర్మాన్ని తప్పకుండా, సత్య బాటలో నడిస్తే ఎప్పుడూ ఎందులోని కూడా, ఎటువంటి దాంట్లోని కూడా అపజయం అనేది కలగకుండా, జీవనం ఆనందంగా సాగడంతో పాటు, పరమాత్ముని యొక్క కృప ఖచ్చితంగా లభిస్తుంది. తర్వాత ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.